how are the arrangements going on for Diwali? How are the preparations going on? అన్నీ అరిసెలు చేశారా? అరిసెలు చేయలేదా? నేనైతే రాత్రి అంతా కూర్చొని అరిసెలు చేశాను. చాలా బాగుంది, తీయగానే ఉన్నాయి. అందరూ అలాగే ఉన్నారు. ఎలా ఉన్నాయి చెప్పు అంటే తీయగానే ఉన్నాయి, బాగా తీయగున్నాయి, మస్తు తీయగున్నాయి మేడం. బెల్లం వేసినావా మేడం? అరే, అరిసెలు అంటేనే బెల్లం, బెల్లం అంటేనే అరిసెలు, అరిసెలు బెల్లం ఒకటే. సరే డియర్ ఫ్రెండ్స్, సో హౌ ఆర్ ద ప్రిపరేషన్స్ గోయింగ్ ఆన్? దివాళీ ప్రిపరేషన్స్ అంతా చల్లగా అవుతుంది కదా. ఈ దీపావళి జాగ్రత్తగా చీరలు దీపాల వైపు అలా కొంగులు దోపుకోకుండా ఉండద్దు. క్రాకర్స్ కాల్చేటప్పుడు ఆ దీపాలలో మనం తిరిగేటప్పుడు దీపాల సైడ్ మనం వెళ్తాం కదా, అప్పుడు కొంచెం కొంగులు దోపుకోండి. కొంగులు దోపుకొని క్రాకర్స్ కాల్చడం అది చేయండి, కొంగులు వదిలేయద్దు. ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి, కొంగు దోపుకోవాలి. అండ్ జనరల్గా ఈ చిన్న విషయం మనం మర్చిపోతాం. ఆ చిచ్చుబుడ్డీలు జనరల్గా చిచ్చుబుడ్డీలు వెలిగించేటప్పుడు కొంగులు దోపుకోకుండా చిచ్చుబుడ్డి వెలిగిస్తే పక్కన చిచ్చుబుడ్డీలు వెలుగుతూ ఉంటాయి, కొన్ని వెలిగి ఆరిపోయి ఉంటాయి, కొన్ని విష్ణు చక్రాలు భూచక్రాలు ఆరిపోయి కింద పడి ఉంటాయి. దే మే క్యాచ్ ఫైర్. ఆరిపోయిన చిచ్చుబుడ్డీలు, ఆరిపోయిన క్రాకర్సు అండ్ దీపాలు అవి మనం ఆరిపోయాయిలే అనుకుంటాం, కానీ దే మే అంటే స్టిల్ హ్యావ్ లిటిల్ స్పార్క్ కానీ ఫైర్ కానీ మనం కాల్చి పడేసిన క్రాకర్స్లో స్టిల్ ఏదైనా స్పార్క్ ఉండొచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఈసారి దీపావళి బాగా కాల్చుకోండి క్రాకర్స్ అండ్ మర్చిపోండి ప్రాబ్లమ్స్, వండుకోండి అరిసెలు. నేనైతే అలా చేస్తున్నాను. పారిపోతున్నాయి నా ప్రాబ్లమ్స్, ఆల్ మై ప్రాబ్లమ్స్ పరిగెత్తి పారిపోతున్నాయి. సో అన్నీ నా ప్రాబ్లమ్స్ అన్నీ పారిపోవాలి. నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను. ఒక ఆమె పెద్ద లాయర్, డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, సైకాలజిస్ట్. ఆ సైకాలజిస్ట్ మేడం అంటే డాక్టరే, ఎంబీబీఎస్ డాక్టర్, అండ్ షీ ఎక్సెల్డ్ ఇన్ దట్ స్టడీస్, ఎండీ చేసిందంటుంది సైకియాట్రీ మీద. అయితే ఆవిడతో మాట్లాడడానికి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి సైకియాట్రీ డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్ తీసుకొని ఈ అడ్వకేటు అక్కడికి వెళ్తే ఏంటి అడ్వకేట్ చెప్తుంది అంటే, నాకు రాత్రంతా నిద్ర పట్టట్లేదు, ఏంటో గాబరాగా ఉంటుంది, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి, అండ్ ఏంటో దడగా ఉంటుంది, భయంగా ఉంటుంది, కాళ్ళు వణుకుతుంటాయి, పెదవులు వణుకుతుంటాయి, ఏంటి చేతులు కూడా షివర్ అవుతూ ట్రెంబుల్ అవుతూ ఉంటాయి. అంటే అయ్యో ఇది చాలా పెద్ద జబ్బే, ఏ బాబోయ్ ఇది చాలా పెద్ద జబ్బు. అదే శోభన్ బాబు అంటాడు ఏదో సినిమాలు, హాయ్ బాబోయ్ ఇది చాలా పెద్ద జబ్బు రా నాయన, దీనికి మందే లేదా? ఉంది. అయితే శోభన్ బాబుదే ఒక సినిమాలో కొత్త చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అద్దంలో చూసుకుంటే ఇంత అందం ఎందుకని అంటే, పెద్దవాళ్లతో చెప్పి పెళ్ళి చెయ్యాలి. అయ్యో ఈ ముద్దు స్వరూపానికి ఎలా చెప్పాలి? అట్లా అల్లరి చేసే వయసు ఉండాలి, ఆశలు రేపే మనసు ఉండాలి, ఏది లేని బావా నీతో ఏం చెయ్యాలి. అట్లా ఈ సైకాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళిన లాయర్ గారు ఇలా తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటే
ఆ సైకాలజిస్ట్, సైకియాట్రీలో ఎండీ చేసిన డాక్టర్ ఇలా చెప్తారు, లవ్ పిల్స్ అంటూ మార్కెట్లో దొరకవండి. ప్రేమ మాత్రలు, ప్రేమ టానిక్, ప్రేమ క్యాప్సిల్స్ ఇప్పుడు దాకా ఎవరు తయారు చేయలేదు. అంటే మొహబ్బత్ కే दवा और मोहब्बत की दुआ आज तक बना ही नहीं, कोई दिया भी नहीं. इस घड़ी से अपन शुरू करेंगे मोहब्बत की दवा, मोहब्बत की दुआ. इस दीपावली से जिस मिट्टी से मोहब्बत बनी है, जिस मिट्टी में मोहब्बत है, हैदराबाद की मिट्टी में मोहब्बत है, इस हैदराबाद से शुरू करेंगे मोहब्बत की दवा, मोहब्बत की दुआ. इस दिवाली से माशाल्लाह कितना अच्छा ख्यालात है आपका, है ना. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి లవ్ పిల్స్ తయారు చేస్తాం. రోజు ఒకటి వేసుకోవాలి, ఓవర్ డోస్ అయిపోతుంది రెండు వేసుకుంటే. అర్థమైందా? ఓకే, సీ యూ. ఈ దీపావళి మన అందరిలో ఆనంద జ్యోతులు వెలిగించాలి. ఈ దీపావళి మన పిల్లల్ని సంతోషంగా ఉంచాలి, వాళ్ళ జీవితంలో సౌభాగ్యాన్ని అంటే స్థిరంగా ఉంచాలి. థ్యాంక్ యూ.